నమస్కారం. మన భవిష్యత్తు మొత్తం మన చేతిలోనే, మన అరచేతిలోనే రాసి ఉందంటే వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉంది గదూ. కానీ ప్రాచీన సంప్రదాయాలు ఇదే విషయాన్ని బలంగా నమ్ముతాయి. సో ఈ విశ్లేషణలో అరచేతిలో దాగున్న సంపద, ప్రేమ ఇంకా మన విధికి సంబంధించిన రహస్యాలేంటో తలుసుకుందాం. అయితే అసలు విషయానికొస్తే ఒకరి చేతిని చూసి వాళ్ళు బిలియనేర్ అవుతారో లేదో చెప్పేయొచ్చా? నిజంగా మన అరచేతి గీతలు మన ఆర్థిక భవిష్యత్తుని సూచిస్తాయా? ఈ నమ్మకం వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలేంటో ఇప్పుడు చూద్దాం రండి. సరే, ఆ పెద్ద ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందుగా మన అరచేతిని ఒక మ్యాప్ లాగా ఎలా చదవాలో చూద్దాం. ఈ ప్రయాణంలో మనం ఏం కవర్ చేయబోతున్నామంటే, అరచేతిలో ఉండే మ్యాప్, 3 ముఖ్యమైన రేఖలు, సంపద సంకేతాలు, ప్రేమ ఇంకా కెరీర్కి సంబంధించిన క్లూస్, చివరిగా మన విధి మన చేతుల్లోనే ఉందా అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం అరచేతిలో ఉండే ఒక మ్యాప్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే 7 గ్రహ మేఖలలు. ఆశ్చర్యంగా ఉంది గదూ. నిపుణుల ప్రకారం మన అరచేయి అచ్చం గ్రహ మండలానికి ప్రతిబింబం లాంటిదట. అరచేతిలో ఉండే ఒక్కో విబ్బెత్తు ప్రాంతం, అంటే మేఖల, ఒక్కో గ్రహం ప్రభావాన్ని చూపిస్తుందని వాళ్లు నమ్ముతారు. ఓకే, ఇప్పుడు చూడండి మన అరచేతిలోని గ్రహాల భౌగోళిక స్వరూపం ఎలా ఉంటుందో. చూపుడు వేలు కింద ఉండేది గురుమేఖల. ఇది మన ఆశయం, మన నాయకత్వ లక్షణాలని సూచిస్తుంది. మధ్యవేలు కింద ఉండేది శని, జ్ఞానం, అదృష్టం ఇక్కడే ఉంటాయి. ఇక ఉంగరపు వేలు కింద ఉండేది సూర్యుడు, ఇది విజయం, కీర్తి ప్రతిష్టలకి సంబంధించినది. చిటికెన వేలు కింద బుధుడు, కమ్యూనికేషన్, వ్యాపార దక్షత. బొటనవేలు మొదట్లో ఉండే పెద్ద ఉబ్బెత్తు భాగం శుక్రమేఖల, ప్రేమ, రొమాన్స్. దానికి ఎదురుగా చంద్రుడు, మన ఊహాశక్తి, ప్రయాణాల గురించి చెబుతుంది. చివరిగా అరచేతి మధ్యలో ఉండేది రాహు, ఇది జీవితంలో వచ్చే ఆకస్మిక మార్పులకి, సవాళ్లకి సంకేతం. భలే ఆసక్తికరంగా ఉంది కదూ. సరే, ఈ గ్రహమేఖలల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మ్యాప్ మీద గీసినట్లుండే ప్రధాన రహదారుల గురించి చూద్దాం. అవే మన చేతిలోని 3 ప్రధాన జీవన రేఖలు. మన జీవిత ప్రయాణాన్ని చెప్పేది ఈ రేఖలేన్మాట. అందులో మొదటిది ఆయుర్రేఖ. ఇది మన బొటనవేలు మొదలు చుట్టూ ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఇది మన ఆయుష్యుని మాత్రమే చెప్తుందని, కాని అది పూర్తిగా నిజం కాదు. ఇది మన జీవశక్తిని, అంటే మన లైఫ్ జర్నీ ఎంత ఉత్సాహంగా, ఎనర్జెటిక్గా ఉంటుందో, ఇంకా జీవితంలో జరిగే ముఖ్యమైన సంఘటనల గురించి కూడా సూచిస్తుంది. ఇక రెండవది హృదయరేఖ. పేరులోనే ఉంది కదా, ఇది మన ఎమోషన్స్కి సంబంధించినది. అరచేతి పైభాగంలో అడ్డంగా ఉంటుంది. ఒక వ్యక్తి ప్రేమ జీవితం ఎలా ఉంటుంది, వాళ్ల సంబంధాలు ఎలా ఉంటాయి, వాళ్ల ఎమోషనల్ లైఫ్ ఎలా సాగుతుంది అనే విషయాలన్నీ ఈ రేఖ చెబుతుందట. ఇక మూడవది, ఇది చాలా చాలా ముఖ్యమైనది, అదే భాగ్యరేఖ. గుర్తుందా, మనం మొదట్లో ఒక ప్రశ్నతో మొదలుపెట్టాం, బిలియనేర్ అయ్యే సంకేతమేంటి అని. దానికి సమాధానం చాలా వరకు ఈ రేఖలోనే దాగి ఉంటుంది. ఎందుకంటే ఇదే మన కెరియర్, విజయం ఇంకా మన విధిని నిర్దేశించే రేఖ అని అంటారు. సరే, ఇప్పుడు మనకి అరచేతిలోని మ్యాప్ అర్థమైంది, 3 ప్రధాన రేఖలు తెలిసాయి. ఇక మనం ఎదురుచూస్తున్న ప్రశ్నకు సమాధానం వెతికే సమయం వచ్చింది. అదేంటంటే సంపదను సూచించే సంకేతాలు, ముఖ్యంగా బిలియనీర్ల చేతిలో ఉండే ఆ ప్రత్యేక గుర్తులేంటి? సో అపారమైన సంపదకు సంకేతాలేంటి? దీనికి చాలానే గుర్తులున్నప్పటికీ నిపుణులు ముఖ్యంగా 2 అరుదైన, అత్యంత శక్తివంతమైన గుర్తులు గురించి నొక్కి చెబుతున్నారు. అవి గనక చేతిలో ఉంటే అదృష్టం వాళ్ళ వెంటే ఉంటుందట. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది, మనం ఇందాక మాట్లాడుకున్న భాగ్యరేఖ యొక్క శక్తి. బలమైన భాగ్యరేఖ ఎలా ఉంటుందంటే అది అరచేతి కింది భాగం నుంచి మొదలై ఎక్కడా ఆగిపోకుండా, విరిగిపోకుండా నేరుగా మధ్యవేలు కింద ఉండే శనిమేకల వరకు వెళ్తుంది. ఇలా ఉంటే అది స్వయం కృషి, సంపద, పూర్తి సంతృప్తితో కూడిన జీవితాన్ని సూచిస్తుందట. అదే బలహీనమైన రేఖ అయితే అది మధ్యలోనే ఆగిపోవడం లేదా అస్పష్టంగా ఉండటం జరుగుతుంది. దీనివల్ల విజయం కోసం చాలా కష్టపడాల్సొస్తుందని అంటారు. అయితే ఆగండి, భాగ్యరేఖ కంటే కూడా శక్తివంతమైన సంకేతం ఇంకొకటుంది. అందుకే దీన్ని నిపుణులు బిలియనేర్ల చిహ్నం అని కూడా పిలుస్తారు. అదేంటంటే మత్స్య చిహ్నం, అంటే చేప గుర్తు అన్నమాట. వాళ్ళు ఏమంటారంటే ఈ మత్స్య చిహ్నం గనక చేతిలో ఉంటే బిలియనేర్ కాకుండా ఎవ్వరూ ఆపలేరు అని. ముఖ్యంగా ఈ గుర్తు రాహు లేదా సూర్యమేఖల మీద ఉంటే ఇక తిరుగుండదట. సరే, ఇప్పటిదాకా డబ్బు, సంపద గురించే మాట్లాడుకున్నాం గదా. కాని జీవితమంటే అది ఒక్కటే కాదుగా. ప్రేమ, కెరీర్ కూడా చాలా ముఖ్యం.
మన అరచేతిలో వీటికి సంబంధించిన ఆధారాలు కూడా ఉంటాయట. అవేంటో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ప్రేమ విషయానికొస్తే ఒక చిన్న గుర్తు చాలా పెద్ద విషయాన్ని చెప్పేస్తుందట. ఉదాహరణకి చూపుడు వేలు కింద ఉండే గురు మేఖల మీద ఒక సింపుల్ క్రాస్ గుర్తు, అంటే ఒక ఎక్స్ లాంటి గుర్తు ఉంటే అది ప్రేమ వివాహానికి ఒక ఖచ్చితమైన సంకేతమని బలంగా నమ్ముతారు. ఇది ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది. వివాహం ఎప్పుడవుతుందో కూడా అంచనా వేయొచ్చట. అదెలాగంటే హృదయరేఖకి చిటికెన వేలు మొదలికి మధ్య ఉన్న ఖాళీ స్థలాన్ని గుర్తించాలి. ఆ ప్రాంతాన్ని సుమారుగా 60 సంవత్సరాల కాలవ్యవధిగా ఊహించుకోవాలి. ఇప్పుడు ఆ స్థలంలో ఉండే అడ్డగీతలే వివాహరేఖలు. ఆ గీత ఏ స్థానంలో ఉందో బట్టి ఈ 60 ఏళ్ల టైంలైన్లో పెళ్లి ఎప్పుడవుతుందో అంచనా వేస్తారన్నమాట. సరే, ప్రేమ సంగతి చూశాం. మరి కెరీర్ సంగతేంటి? మన వృత్తి కూడా మన చేతిలో ముందే రాసుంటుందా? దీనికి కొన్ని సూచనలు ఉన్నాయి. ఉదాహరణకు సూర్యమేఖల మీద నిటారుగా బలంగా ఒక రేఖ ఉంటే న్యాయవాది లేదా ప్రభుత్వ ఉద్యోగం వస్తుందట. బుధమేఖల మీద 4 నిలువు గీతలు స్పష్టంగా ఉంటే గొప్ప వ్యాపార నాయకులు అవుతారట. కుజమేఖల బాగా ఉబ్బెత్తుగా ఉంటే సైన్యం లేదా పోలీస్ రంగాల్లో రాణిస్తారట. అదే బుధమేఖల మీద ఒకే నిలువు గీత ఉంటే లైఫ్ కోచ్ లేదా మార్గదర్శకులుగా స్థిరపడతారట. ఈ సంకేతాలు, గుర్తులు, రేఖలు వీటన్నిటి గురించి తెలుసుకున్న తరువాత మనందరి మదిలో ఒకే ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. అదేంటంటే, మన విధి మన చేతుల్లోనే ఉందా? అంటే మన చేతిలో ఉన్న ఈ గీతలు మార్చలేని ఒక బ్లూప్రింటా? లేక మనం తీసుకునే నిర్ణయాలు, మనం ఎంచుకునే దార్ల వల్ల ఎప్పటికప్పుడు మారుతూ ఉండే ఒక సజీవ పటమా? ఈ ప్రశ్నకి సమాధానం గురించి ఆలోచించాల్సిన విషయమే.